హాయ్ హలో నమస్తే అండి. వర్షాకాలంలో ఎంతో మంచిదండి మన కాఫీ టీ కన్నా లెమన్ టీ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా తేనె తీసుకోవాలి. పుదీనా అండి, ఒక 2 రెబ్బలు పుదీనా అండి. అల్లం, చిన్న సైజు అల్లం సరిపోతుందండి ఒక ముగ్గురికి కావాల్సిన టీకి. మనకి లెమన్, ఒక పెద్ద లెమన్ అండి, సబ్జా గింజలు. సో ఇంతే చిన్న సింపుల్ ఐటమ్స్తో ఈ చిన్న సింపుల్ ఐటమ్స్తో మనకి ఇట్టే టీ అయితే అయిపోతుందండి. వాటర్ని మరగబెడుతున్నాను నేను. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. దీనికి మెయిన్గా కావాల్సింది వాటరేనండి. సో ఈ లెమన్ టీలో మనకి ఏంటంటే వైటమిన్ సి ఉంటుందండి లెమన్లో. సో దానివల్ల జ్వరాలు జలుబు రాకుండా ఉంటుంది. అదే కాకుండా తేనెలోని మనకి వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్ అండి. అంటే యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా బాడీలో ఉంటే అవి కూడా మనకి మనకి పోతాయండి. సో అందుకు చాలా మంచిదండి. చూడండి, ఫస్ట్ నేను పుదీనా వేస్తున్నాను ముందుగా. సో చూడండి, జస్ట్ ఒక 2 ఆకులు వేసుకుంటున్నాను. ఇది చాలా మంచిదండి, చాలా హెల్దీ డ్రింక్. మనకి తేనెలో ఉంటుంది, సబ్జాల్లో కూడా వైటమిన్ ఏ ఉంటుందండి, చలవ చేస్తుంది బాడీ. మనం ఈ చికెన్, మటన్ అవి తింటాము, వేడి చేస్తుంది కదా. సో ఆ వేడిని కంట్రోల్ చేయాలంటే సబ్జా మనం తీసుకోవాలి. అలా అని వర్షాకాలంలో మనం చల్లగా కూలింగ్లో సబ్జా వేసుకోలేము కాబట్టి ఇలా లెమన్ టీలో వేసుకున్న చాలా బాగుంటుందండి. అల్లం చిన్న తురిమి ఇందులో వేస్తున్నాను నేను. సో ఇలా వేసిన తర్వాత ఈ లెమన్ ఏంటంటే మనకి వడగట్టేది అక్కర్లేదండి. జస్ట్ ఇలా స్క్వీజ్ చేస్తే నీట్గా లెమన్ అన్నీ వదిలేస్తాయండి. ఇలా చూడండి, వచ్చేస్తున్నాయి కదా. సో ఈ టైంలో మనం జస్ట్ ఒక నాకైతే ఒక లెమన్ హాఫ్ పడి ఇంకొక కొంచెం పడిందండి, సరిపోయిందండి. మనకి 3 కప్స్కి నాకు ఒక పెద్ద లెమన్ అయితే ఒక హాఫ్ అయితే అలా సరిపోయిందండి. హాఫ్ వేది ఇంకొంచెం వేసాను అంతే. ఇది చాలా హెల్తీ అండి. మీకు జ్వరం జలుబులు అలాంటి టైంలో కూడా మీరు టీ తాగితే ఆరిపోతారు అంటారు. సో కాఫీ అయితే కెఫెన్ ఉంటుంది. బట్ ఇవన్నిటికీ దూరంగా ఉంటూ మీరు హ్యాపీగా హెల్దీ డ్రింక్ ఏదైనా ఉంది మీకంటే లెమన్ టీ అండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. సో నేను ఒక స్పూన్ వేస్తున్నానండి. ఒక కప్కి ఒక స్పూన్ వేస్తున్నాను నేను. ఇది అయితే నేను చెట్టు తేనండి, వేప తేనె అంటారు. తేనెల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. సో అందులో నేనైతే వేప చెట్టు తేనండి ఇది. చూసారా ఎంత థిక్గా ఉంది. మీకు నార్మల్ తేనె వేరుంటుంది, బయట అమ్ముకునే తేనె. బట్ ఇది ప్యూర్ హనీ అండి, చాలా థిక్గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అదే కాకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు నా ఛానల్కి షేర్ చేసి రిఫర్ చేయండి. ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఏంటంటే దీంట్లోని వేడిగా ఉన్న వాటర్ అనేది వేస్తూ ఉండండి. చాలా ఈజీ అండి, జస్ట్ 2 మినిట్స్లో మనకు అయిపోతుంది. 2 to 3 మినిట్స్ అండి. ఐటమ్స్ అన్నీ రెడీ పెట్టుకుని అంతా చేసేసరికి ఒక 5 మినిట్స్ అండి. మీకు ఈజీగా అయిపోతుంది. చాలా ఇట్టే చేసుకోవచ్చు. ఎంతమంది ఉన్నా మీకేమి మిల్క్ కావాలి అవన్నీ అక్కర్లేదండి. హనీ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, హాట్ వాటర్ వేస్తున్నాను, బాగా మరిగిన వాటర్ వేసేసి కలిపేసుకుంటే సరిపోతుందండి. మనకి ఫైనల్గా ఏంటంటే ఇలా వేసిన తర్వాత దీంట్లో సబ్జా వేయాలండి. చెప్పాను కదా, సబ్జాలో వైటమిన్ ఈ ఉంటుంది, అది కూడా ఇమ్యూనిటీ బూస్టర్. అది కాకుండా మనకి బాడీకి కూలింగ్ ఇస్తుందండి. సో ఈ చలికాలంలోని మనం ఎక్కువ మసాలా ఫుడ్స్ తింటాం కాబట్టి ఆ వేడిని కంట్రోల్ చేయాలంటే లెమన్ టీ చాలా మంచిదండి. ఇది కూలింగ్, అది కాకుండా మనకి బాడీకి ఇన్సైడ్ కూడా ఇమ్యూనిటీ బూస్టర్ అండి. తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అదే కాకుండా నా ఛానల్ని లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.